ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీసస్ క్రైస్ట్ ను ఫాలో అవ్వాలంటే క్రిస్టియానిటీ అనే మతంలోకి ఖచ్చితంగా చేరాలా? అసలు జీసస్ క్రైస్ట్ యొక్క మతం క్రిస్టియానిటీనే కాదు. బైబిల్లో తన పేరు మీద ఒక మతం స్థాపించమని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆయన చివరి వరకు యూదుడుగానే ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఒక మతానికి కాదు, మానవాళికి ఆదర్శప్రాయుడు. జీసస్ క్రైస్ట్ కు క్రిస్టియానిటీకి ఉన్న సంబంధం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. జీసస్ కు క్రిస్టియానిటీకి ఉన్న సంబంధం ఏమిటో ఒకసారి చూద్దాం. జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్ మతానికి కేంద్ర బిందువు. జీసస్ స్పీచెస్, లైఫ్, డెత్, రెజరక్షన్ ఆధారంగా క్రిస్టియన్ మతం నిర్మించబడింది. క్రిస్టియానిటీ అంటే క్రైస్తుకు సంబంధించిన వాడు అని అర్థం. ఫస్ట్ హిస్టారికల్ గా బ్యాక్గ్రౌండ్ కాలాన్ని ఎలా ఎవరు విభజించారో ఒకసారి చూద్దాం. ఈ కాల వ్యవస్థను 6వ శతాబ్దంలో డయోనసిస్ ఎక్సిగువస్ అనే క్రిస్టియన్ మాంక్ జీసస్ క్రైస్ట్ బర్త్ డేట్ను అంచనా వేసి రూపొందించాడు. యాక్చువల్గా ఏడి అంటే అన్నో డోమిని అని అర్థం. లాటిన్ భాషలో మన ప్రభు యుగంలో అని అర్థం. అంటే జీసస్ క్రైస్ట్ బర్త్ తర్వాత అని అంటారు. దీనిని చాలా మంది జీసస్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత అని అర్థం చేసుకుంటారు, కానీ అది సరైనది కాదు. బీసీ అంటే క్రీస్తుకు పూర్వం. ఇది జీసస్ క్రైస్ట్ బర్త్ కు ముందున్న సంవత్సరాలను సూచిస్తుంది. ఎగ్జాంపుల్ 300 బీసీ అంటే జీసస్ క్రైస్ట్ జననానికి 300 సంవత్సరాల ముందు అని అర్థం. ఇది క్రైస్తవ సంప్రదాయంలో వాడే పదం. అయితే 20వ శతాబ్దం నుండి బీసీఈ, సిఈ అనే పదాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. దానికి గల కారణం యేసుక్రీస్తు బర్త్ టైంను అంచనా వేసి ఏడి అండ్ బీసీగా కాలాన్ని విభజించినప్పటికీ అది తప్పు అని తేలింది. వాస్తవానికి జీసస్ క్రైస్ట్ బర్త్ బీసీ 4 and 6 మధ్యలో జరిగిందని పరిగణిస్తారు. ఈసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా, సిఈ అంటే కామన్ ఎరా అనే పదాలను తీసుకొచ్చారు. ఈ పదాలు ఏ మతానికి సంబంధించినవి కాదు. వీటిని మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. బీసీఈ అంటే క్రీస్తుకు పూర్వం, సిఈ అంటే క్రీస్తు తర్వాత అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ పదాలు విశ్వవిద్యాలయాలు, పరిశోధనలు, మతాల మధ్య గౌరవంతో ఉపయోగించేందుకు ప్రవేశపెట్టారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏది ఏమైనా ఈ భూప్రపంచం మీద చరిత్ర సమయాన్ని తెలపడానికి జీసస్ క్రైస్ట్ కేంద్రం అయ్యాడు. అలాంటి జీసస్ క్రైస్ట్ ఒక మతానికి సంబంధించిన వాడు ఎలా అవుతాడు? ఆయన యూదుడిగా పుట్టి యూదుడిగా మరణించిన అప్పటికీ ఇప్పటికీ యూదులు ఆయన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు? జీసస్ క్రైస్ట్ చెప్పిందేమిటి? ఆయన పేరు మీద మతం స్థాపించి చేస్తున్నదేమిటి? ఈ వీడియోలో చూద్దాం. జీసస్ క్రైస్ట్ ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు అంటే సుమారు ఏడి 30 to 33 ఇయర్స్ మధ్యకాలంలో ఆయన జీవించి మరణించాడు. అంటే 33 ఏళ్ల యంగ్ ఏజ్ లోనే అలాంటి వ్యక్తి ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే ఆశ్చర్యమే కదా. మొదట్లో క్రిస్టియానిటీ అనేది మతంగా లేదు. క్రీస్తును అనుసరించే వారిని క్రిస్టియన్ అనేవారు. అయితే ఏడి 40 నుండి 50 కన్నా ముందు నుండి జీసస్ శిష్యులు యూదుల మధ్య యేసుక్రీస్తు బోధనలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. క్రిస్టియన్ అనే పదం మొదటిసారిగా ఏడి 40-45 ప్రాంతంలో అంత్యోకియాలో వాడబడింది. బైబుల్ ఆధారంగా అపోస్తుల కార్యం 11:26 వచనంలో చూడొచ్చు. ఈ క్రిస్టియానిటీ 2వ శతాబ్దం నుండి మతంగా చూడటం అధికారికంగా మొదలైంది. అంటే క్రీస్తు జననం తర్వాత 200 ఏళ్ల వరకు దీనిని మతంగా గుర్తించలేదు. జీసస్ బైబిల్లో ఎక్కడైనా మతం స్థాపించమని చెప్పారా? జీసస్ బైబిల్లో ఎక్కడ కూడా మతం స్థాపించమని చెప్పలేదు. ఆయన ధ్యేయం మత స్థాపన కాదు, దేవుని రాజ్యం స్థాపించండి అని బైబిల్లో చెప్పబడింది. అసలు బైబిల్ ఎప్పుడు వ్రాయబడింది? యేసుక్రీస్తు పునరుద్ధానం ఏడి 30-33 మధ్యలోనే జరిగింది. బైబిల్లో కొత్త నిబంధన వ్రాయబడిన కాలం 4 సువార్తలు గనక చూస్తే మార్కు సువార్త 65 నుంచి 70 సంవత్సరాల మధ్యలో, మత్తయి సువార్త 70 నుండి 85 సంవత్సరాల మధ్యలో, యోహాను సువార్త 90 నుండి 100 సంవత్సరాల మధ్యలో, అంటే సుమారు 15 నుండి 70 సంవత్సరాల మధ్యలో ఇవి రాయబడ్డాయి. జీసస్ క్రైస్ట్ ను జీసస్ ఆఫ్ నాజరేత్ అని పిలుస్తారు. ఈయన చారిత్రకంగా జీవించినట్టు రోమన్ చరిత్రకారులైన జోసెఫస్ మరియు టాసిటస్ చరిత్రకారులు రాశారు. జీసస్ క్రైస్ట్ యొక్క అసలు పేరు యేసు కాదు, జీసస్ కాదు. యేసు యొక్క అసలు పేరు హీబ్రూ అరామిక్ భాషల్లో యేషువా. దీని అర్థం యెహోవా రక్షిస్తాడు లేదా దేవుడు రక్షిస్తాడు అని. గ్రీకు భాషలో ఈసుస్, లాటిన్ భాషలో యేసస్, ఇంగ్లీష్లో జీసస్. జీసస్ అంటే యేషువా అనే పేరుకు భాషాంతరం. ఆయన యొక్క బోధనలు ఏమని చెప్పాడు అంటే, ఇప్పుడు అనేక మంది అంటున్నట్టు జీసస్ క్రైస్ట్ మీరు పాపులు, సిన్నర్స్ అని ఎక్కడ అన్నట్టు బైబిల్లో లేదు. కానీ క్రిస్టియానిటీలో ప్రతి ఒక్కరిని పాపులుగానే చూస్తారు. జీసస్ క్రైస్ట్ నేరుగా అనలేదు, కానీ మనిషి పాపంలో ఉన్నాడు, అతడు పశ్చాత్తాపం ద్వారా దేవుని క్షమాపణ పొందుకోగలడని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని, క్షమించమని, దయ కలిగి ఉండమని, ఓర్పు కలిగి ఉండాలని, హింసకు ప్రతిహింస చేయరాదని, ఎవరిని కూడా నీవు ఇలాంటి వాడేవి అని తీర్పు తీర్చకూడదని,
దేవుడు ఆయనను విశ్వసించిన వారందరూ దేవుని కుమారులు అవడం ద్వారా అందరూ దేవుళ్ళుగా పిలువబడతారని ఆయన చెప్పారు. అందుకనే యూదులు యేసును సిలువ వేశారు. యోహాను 10:34లో మీరు దేవుళ్ళు అనే పదం గురించి వివరంగా చూద్దాం. యూదుల ముందు యేసుక్రీస్తు తనని తాను దేవుని కుమారుడిగా ప్రకటించినప్పుడు యూదులు ఆయన్ని ఈయన దేవదూషణ చేస్తున్నాడని ఆరోపించారు. అందుకు యేసుక్రీస్తు కీర్తనలు 82:6ను సూచిస్తూ మీ ధర్మశాస్త్రంలో దేవుడు కొందరిని దేవుళ్ళు అని పిలిచాడు, మరి నేను దేవుని కుమారుని అనడం తప్ప అని ప్రశ్నించాడు. యూదులు మనుషులను దేవుడు అని పిలిచిన ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తున్నారు, కానీ యేసు తాను దేవుని కుమారుడు అని చెప్పడాన్ని తిరస్కరిస్తున్నారు. అందుకే యేసు వారితో మీరు ధర్మశాస్త్రాన్ని నమ్మితే నేను చెప్పేది తప్పేలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని కుమారులంతా కూడా దైవములు అని ఆయన చెప్తున్నాడు. ఇలా జీసస్ క్రైస్ట్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అది కూడా కేవలం 3 సంవత్సరాల 6 నెలల కాలంలోనే ప్రపంచమంతా ఇప్పటికీ తన గురించి చర్చించుకునేలా మాట్లాడుకునేలా చేశాడంటే అతని యొక్క మాట శక్తి, అతను చూపించిన శక్తివంతమైన జీవన విధానం అమోఘం. అందుకే నేనేమంటానంటే యేసుక్రీస్తు కేవలం క్రిస్టియన్ మతానికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు. జీసస్ను ఫాలో అవ్వాలి అంటే క్రిస్టియన్ మతంలోకి ఇంకో మతం మార్చుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కూడా. ఇదంతా ఆయన తర్వాత జరిగిన విషయాలు. వివిధ మతాల్లో జీసస్ క్రైస్ట్ ప్రస్థానం కనుక మనం చూస్తే జుడాయిజం, యూదా మతంలో ఆయన్ని రబ్బీ అని పిలుస్తారు. ఎందుకంటే జీసస్ యూదా వంశానికి చెందిన వ్యక్తి, కానీ వారు ఆయన్ని మెస్సియా, రక్షకుడుగా అంగీకరించలేరు. ఇస్లాం మతంలో జీసస్ను ఈసా అని పిలుస్తారు. వీరు జీసస్ను దేవుని ప్రవక్తగా నమ్ముతారు. అల్లాహ్ ఆయన్ని నేరుగా స్వర్గానికి తీసుకువెళ్లాడని నమ్ముతారు. హిందూ, బౌద్ధ మతాల్లో కూడా జీసస్ను ధార్మిక గురువు, సద్గురు, హోలీ పర్సన్గా గౌరవిస్తారు. హిందూ మత గురువులైన స్వామి వివేకానందతో పాటు పరమహంస యోగానంద, ఈయన ఒక యోగి ఆత్మకథ రచయిత, జీసస్ను ఫాలో అవుతూ విశ్వసించారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పరమహంస యోగానంద జీసస్ సెకండ్ కమింగ్ అనే బుక్ కూడా రాశారు. వీరితో పాటు స్వామి రామ, ఇలా హిమాలయ యోగి సాధు సుందర్ సింగ్ ను కలిసిన తర్వాత ఆయన కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్టు హిమాలయ యోగులతో పరమ జీవనం అనే బుక్ లో చెప్పుకొచ్చారు. జీసస్ క్రైస్ట్ వేరు, క్రిస్టియానిటీ వేరు. ఆయన కంప్లీట్ వరల్డ్ నే చేంజ్ చేయడానికి వచ్చారు. ఈ దశమ భాగాలు, పాపాలు, ఒక్కడే దేవుడు, కంటికి కన్ను, పంటికి పన్ను అనేవి అన్ని కూడా యూదుల పవిత్ర గ్రంథం, క్రైస్తవుల పాత నిబంధన గ్రంథానికి సంబంధించినవి. కానీ జీసస్ క్రైస్ట్ ముఖ్యంగా వీటన్నిటి నుండి విముక్తి కల్పించడానికే వచ్చాడు. అందుకే ఆయన మరణించాడు, తిరిగి లేచాడని క్రైస్తవులే కాదు పరమహంస యోగానంద కూడా చెప్పారు. కానీ మతం పేరుతో ఆయన అసలు ఆశయాన్ని అనగద్రొక్కి జీసస్ క్రైస్ట్ పేరుకి విలువ లేకుండా చేస్తున్నారు. జీసస్ అంటే వన్ రెవల్యూషన్ పర్సన్. ప్రపంచంలో ఉన్న మనుషులంతా క్షమాగుణం కలిగి ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండాలని చెప్పారు. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీలోనే ఉంది. కాబట్టి మీ హృదయం అనే తలుపు దగ్గర ఉన్న దేవుని స్వరాన్ని వినండి అని చెప్పారు. దీనినే మెడిటేషన్ అంటున్నాం. ఆయన ఎక్కువగా ఏకాంతంలోనే గడిపేవాడు. జీసస్ అంటే కొందరివాడి కాదు, అందరివాడు. సో అందుకనే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని ఒక మతానికి ఆపాదించి ఆ మతానికి సంబంధించిన వ్యక్తిగానే చూడడం ఇక నుండి మనం ఆపేయాలి. జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి ఈ ప్రపంచానికి ఒక గొప్ప మార్గదర్శకుడు. ఆయన చూపించిన బోధనలు, ఆయన చూపించిన మాటలు ఇప్పటికీ అనేక మందిని ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాయి. కానీ అది ఒక మతం ద్వారా వెళ్తుందనేది మాత్రం కాకుండా ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా మనం చూడగలిగినట్లయితే జీసస్ క్రైస్ట్ యొక్క శక్తిని, దైవత్వాన్ని మనం గమనించగలుగుతాం. ఆయన చెప్పిన బోధనలు అద్భుతమైన ఆనందమయ జీవితానికి మార్గదర్శకాలు అవుతాయి. సో ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.